వెల్కమ్ టు అవి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు లెగ్ పీసులతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తా. చలో. 4 లెగ్ పీసులు వచ్చాయండి. దీనికి మేము అక్కడే కాట్లు పెట్టించుకొని వచ్చామండి. దీనికి మసాలా ఎలా పెట్టాలో మీకు నేను చూపిస్తారండి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేయాలండి. ఉప్పు 1.5 స్పూన్ వేయాలండి. అల్లం వెల్లుల్లి వేయాలండి. 2 స్పూన్స్ వేయాలండి. 2 స్పూన్స్ మిరప్పొడి అండి. ఇది ఇంట్లోనే నేను చేసుకున్న గరం మసాలా అండి. ఇప్పుడైతే మీకు ఇది చూపించేదానికి వేస్తున్నానండి. చికెన్ మసాలా అండి. ఇది ఆయిల్ అండి. నేనైతే 2 గంటలు వేసానండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేయండి. నేను 2 రెబ్బలు వేసానండి. దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలండి. మసాలా ఇట్లా వేసి మిక్సింగ్ చేసుకున్నామండి. మసాలా ఇట్లా మిక్సింగ్ చేసుకోవడం వల్ల నిమ్మకాయ కూడా దాంట్లో బాగా కలిసిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా అన్ని కలుపుకోవాలండి. ఇట్లా చికెన్ షాప్లోనే ఇట్లా కాట్లు పెట్టించామండి మేము. ఇలా పెట్టించడం వల్ల బాగా దీని లోపలికి వెళ్ళిపోతుందండి. జ్యూసీగా వస్తుందండి. లెగ్ పీసులు కూడా బాగా సాఫ్ట్గా జ్యూసీగా మెత్తగా బాగా ఉడుకుతుందండి. అలానే వేస్తే ఇంకా లోపలికి జ్యూసీగా రాదు. దీనికి ఇలా పట్టించాలండి. 1/2 కేజీకి 4 వచ్చాయండి. షాపు వాళ్ళే మనకు కావాలంటే కాట్లు పెట్టిస్తారండి. మేము ఎట్లా పెట్టించుకొని వచ్చామండి. దీనికైతే ఇట్లా లోపలికి అంతా బాగా మ్యాగ్నేట్ చేయాలండి. ఇలా చేయడం వల్ల లోపలికి బాగా పడుతుందండి. జ్యూసీగా ఉంటుంది. ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. 1/2 అవర్. ఈ బియ్యం అండి బాస్మతి రైస్ అండి. మొన్న మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చామండి. దీంట్లో 2.5 గ్లాస్ పోసానండి బియ్యం. బాస్మతి రైస్ అండి. దీన్ని కడిగి పెట్టుకున్నామండి. మిగతావి సిద్ధం చేసుకున్నామండి. అవి కూడా చూపిస్తాను. ఇలా బాగా సిద్ధం చేసుకోవాలండి. 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటాయండి. ఇవైతే సన్న ఉల్లిపాయలండి. ఇవి 5 ఆనియన్స్కి చేసుకున్న దానికి ఇవి పక్కన తీసి పెట్టుకున్నామండి. ఈ సన్న వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. త్వరగా వేగిపోతాయండి. ఇవి టమోటాలు 3 తీసుకున్నానండి. తర్వాత కరివేపాకండి. కొంచెం
మిరపకాయ అండి, ఆల్రెడీ దాంట్లో మిరప్పొడి వేసాం కదండి, దాంట్లో చూసుకొని మీరు వేసుకోవాలండి. ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోవాలండి. ఇదైతే కొత్తిమీర అండి, ఇదైతే పుదీనా అండి, ఇది మెంతాకండి. ఇవన్నీ తరిగి పెట్టుకున్నామండి. ఆనియన్ వేయించుకునేదానికి నూనె వస్తున్నానండి. నూనె వేడి అయ్యిందండి. ఇలాగా వేయించుకోవాలండి. తీసుకొని మనకు నూనె జిడ్డు ఉంటుందండి, ఇట్లా టిష్యూ పేపర్లో వేసుకుంటే బాగా పొడి పొడిలాగా వస్తాయండి. ఇవి ఇంతేనండి. మనం చల్లారాక స్టోర్ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మనకి ఎప్పుడు ఏం అవసరం వస్తే అప్పుడు ఇవి వేసుకొని చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు హడావిడి లేకోకుండా ఇవి స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినవి అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. జాపత్రి, జాజికాయ, మసాలా పువ్వు. నేనైతే ఇప్పుడు ఆనియన్స్ వేయించిన నూనెనే వాడుతున్నానండి. నేను కాగిన నూనెనే వాడుతున్నానండి. 5 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. నూనె హీట్ కావాలండి కొంచెం. హీట్ అయ్యిందండి. ఏంటండి వేగింది. తర్వాత ఆనియన్స్ వేయాలండి. టమోటాలు కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి, టమోటాలు 2 వేస్తున్నానండి. ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి. టమాటాలు బాగా కుక్ అవ్వాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసుకొని వస్తున్నానండి. లెగ్ పీసులు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టానండి, చూడండి. దీంట్లో కూడా గుండకాయలు అయితే వేసామండి. చూడండి, మనం వేసిన తర్వాత
కొద్దిసేపు అయిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇలా అవుతుందండి. సిమ్ములో పెట్టుకుంటే మనకి కింద అడుగంటదండి. అంతా ఇలాగా జ్యూసీగా వస్తుందండి. మళ్ళీ ఇలా కలయి పెట్టాలండి. ఇలా తిప్పి పెట్టుకుంటే అవతల సైడ్ కూడా మగ్గుతుందండి. మళ్ళీ కొంచెంసేపు కుక్కర్ మూత పెట్టేసేయండి. మంట సిమ్లోనే ఉన్నియండి. ఇలా సిమ్లోనే ఉన్నియాలండి. మనం ఇంత సిమ్లో పెట్టుకుంటే మనకు అడుగున మాడుకోకుండా మనకు బాగా నీట్గా వస్తుందండి. లేకుంటే పచ్చివాసన వస్తుంది. ఇది ఏగాలి, బాగా మగ్గాలండి. ఎంత ఏగితే అంత బాగా రుచిగా వస్తుందండి. ఏమంటే మనం ఓపికను పట్టించి మనం దాన్ని చూసుకొని చేసుకోవాలండి. చికెన్ బిర్యానీలో నీళ్లు పోస్తున్నానండి. నీరు ఎక్కువ శాతం బయటకు వచ్చేసిందండి. 3 గ్లాసులు పోతుంది, సరిపోతుందండి. బియ్యం కూడా నానాం కదా. మూడు గ్లాసులండి. అంతా ఒకసారి ఇట్లా పెట్టుకోండి. ఒక్క విజిల్ రానిచ్చుకోండి. మీకు దానికి చికెన్ కూడా బాగా పర్ఫెక్ట్గా పట్టేస్తుంది అనమాట. చూడండి, ఇలాగైతే ముక్క బాగా మెత్తబడింది అనమాట. దీంట్లో ఇలాగా బియ్యం వేసుకోవాలండి. పుదీనా మెంతాకండి. ఇది కొత్తిమీర అండి. చూసారు కదండి, ఇవన్నీ ఇట్లా వేసుకోవాలండి. మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. దీంట్లో అయితే ఒక్క రవ్వ నేను నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడైతే నేను మూత పెడుతున్నానండి. విజిల్ రానిచ్చడం లేదు, మొత్తం మూత పెడుతున్నానండి. చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఈ ముక్క కూడా ఉడికిందో లేదో చూపిస్తానండి. ఇది గుండకాయ అయితే కనిపించిందండి. చూడండి చూడండి, లెగ్ పీస్ కూడా ఇది ఇట్లా పర్ఫెక్ట్ కుదురుతుందండి. అన్నం కూడా ఇలా పొడి వస్తుందండి.
డార్లింగ్ ఎలాగుంది? వెరీ ఫైన్. బాగుంది. రెస్టారెంట్ మించి మా ఇంట్లో దమ్ బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ. వావ్. వావ్, సూపర్ ఉంది. రెస్టారెంట్ అన్ని మించిపోయే అమ్మ చేతి లెగ్ పీస్ బిర్యానీ. చూపిస్తానండి. చాలా చక్కగా ఉంది. ఉప్పు కారం ఇవన్నీ చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. కానీ ఇవన్నీ సరిపోయిన తర్వాత మీరు కూడా టేస్ట్ చూడండి. చేసుకొని సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, బెల్ కొట్టండి. మా అమ్మ చేతి లెగ్ పీస్ దమ్ బిర్యానీ చూసేశారు కదా. ఏంటి తినకుండా సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా వెళ్తున్నారు? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అభి క్రియేటివ్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ట్యాప్ ద బెల్ ఐకాన్. మీరు కూడా చూసేయండి. లివర్, లెగ్ పీస్, చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేశారా? కామెంట్ లో ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మరో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్. ఇప్పుడైతే ముందు తినేస్తా.